బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాములు బస్సు బోల్తా పడింది. పంపా నది ఘాట్ రోడ్ లో ఈ దారుణానికి యాక్సిడెంట్ గురైనట్టు తెలుస్తోంది. బోల్తా పడిపోయింది బస్సు. అయితే రైలింగ్ కి ఢీకొని చెట్లలోకి ఈ బస్సు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో సుమారుగా డ్రైవర్ రాజుతో పాటుగా 8 మంది అయ్యప్ప స్వాములకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైనటువంటి డ్రైవర్ రాజు స్పాట్లోనే అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొక 22 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రుల్ని కొట్టాయం మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మాదన్నపేట ఉప్పర్గూడ నుంచి శబరికి వెళ్ళింది ఈ బస్సు అయ్యప్ప స్వాములతో. సుమారుగా ఆ బస్సులో 50 మంది స్వాములు ప్రయాణిస్తున్నారు. శబరిమలలో దీక్ష విరమణకు సంబంధించినటువంటి అంశంలో శబరికి బయలుదేరారంతా కూడా వెళ్ళేటువంటి ఆ మార్గంలోనే ఒక రైలింగ్ ని ఢీకొట్టి బస్సు చెట్ల పొదల్లోకి దూసుకువెళ్ళింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అవన్నీ కూడా కొంత కొండలోయ లాంటి ప్రాంతాలు, కొంత ఘాట్ రోడ్ లానే కనిపిస్తోంది. మనం చూస్తే ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక సైడ్గా వంగిపోయింది, చెట్ల చాటుగా ఆగిపోయింది, లేదంటే పూర్తిగా ఇంకా లోయలోకి దిగిపోయేది. రైలింగ్ ఢీకొని చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. మీరు మరోవైపుగా చూడొచ్చు, పూర్తిగా అంతా కూడా లోయ. అక్కడ చెట్టుని ఢీకొని ఆ బస్సు అలా ఆగిపోయింది. కానీ ఒకసారి బస్సు సంబంధించి విజువల్స్ మీకు ఆ ఫుల్ స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సుమారుగా బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ రాజు స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొక 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక 30 మందికి స్వల్పంగా. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. అంతా కొండలోయలాంటి ప్రాంతం, ఘాట్ రోడ్ అదంతా కూడా. సో ఈ ఘాట్ రోడ్లో రైలింగ్కి తగిలి ఆ బస్సు అటువైపుగా వంగిపోయింది. ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ ఒక చెట్టుకి ఆగిపోయే బస్సు అలా ఆగిపోయింది. ఒకవేళ చెట్టే కనుక అక్కడ అడ్డుగా లేకపోయి ఉంటే ఆ బస్సు పూర్తిగా లోయలోకి పడిపోయి ఈ ప్రమాదం తీవ్రత మరింతగా ఎక్కువ అవకాశం ఉండేది. సుమారుగా ప్రయాణించేటువంటి ఆ స్వాములు మొత్తం కూడా డెఫినెట్గా కొంత ఇబ్బందులు పడేవారు. ముందుగా ఉన్నటువంటి ఆ ముందు భాగం పూర్తిగా కూడా చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి రాజు మరణించాడు. మిగిలినటువంటి వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ చెట్టు కనుక వంగిపోయే చెట్టు అడ్డుకట్టగా కనుక బస్సుకు వేయకపోయి ఉంటే పొర్లుతూ బస్సు కిందికి వెళ్ళిపోయేది, సీదా కింద లోయలో పడిపోయేది. దీంతో ఆ ప్రమాద తీవ్రత ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉండేది. మొత్తం మీద 30 మంది గాయాలయ్యాయి. 20 మందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. డ్రైవర్ రాజు అయితే స్పాట్లో మృతి చెందారు. ప్రస్తుతం అందరూ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కొట్టాయం ఆసుపత్రి తరలించారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పై ఎంత పెద్ద లోయ అనేది కనబడుతుంది. ఇక్కడ చాలా ఎత్తైనటువంటి ఘాట్ రోడ్ అంతా కూడా లోయలో కనుక నిజంగానే బస్సు పూర్తిగా వెళ్ళిపోయినా కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ స్వాములు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఇరుముట్లను సరి చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూడొచ్చు ఆ బస్సులో ప్రయాణించేటువంటి స్వాములంతా కూడా ప్రస్తుతం అక్కడికే దిగిపోయి ఇది ఆ బస్సులో నుంచి ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత, బహుశా ఇది రాత్రి సమయంలో జరిగింది. ఇంకా అక్కడ రాత్రి సమయంలో జరిగిన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది స్వాములు కానివ్వండి, ఇతర వాహనదారులు కూడా అక్కడ ఆపివేసి వారందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బస్సు కనుక డెఫినెట్గానే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఘాట్ రోడ్, ఆ ఘాట్ రోడ్లో చెట్టే కనుక లేకపోయింటే బస్సు ఇంకా పొర్లుతూ కిందికి వెళ్ళిపోయేది, లోయలో పడిపోయేది. చాలా ప్రమాదం పెద్ద ఎత్తున జరిగి ఉండేది. ఇక్కడికి కూడా ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ కేవలం డ్రైవర్ అనే రాజు అనే ఒక వ్యక్తి మాత్రమే మరణించారు. ఇతర వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. కానీ వారంతా బయటపడ్డారు ప్రాణాలతోనే. ఒకవేళ కనుక నేను చెప్పిన విధంగా అక్కడ చెట్టే కనుక లేకపోయి ఉంటే చాలా ప్రమాదం పెద్దగా ఉండేది. ప్రస్తుతం వీరందరినీ కూడా క్షతగాత్రుల్ని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. వీరంతా కూడా హైదరాబాద్ మాదన్నపేట ఉప్పర్గూడ నుంచి శబరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. శబరికి వెళ్ళే క్రమంలో ఈ స్వాముల యొక్క ప్రమాదానికి గురయ్యారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తం మీద ఈ ఘటన తర్వాత ప్రస్తుతం అందరికీ కూడా హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. అంతా కూడా ఇరుముడ్లు సరిచేసుకున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రవి అందుబాటులో ఉన్నారు. రవి, ఏం జరిగింది? ప్రస్తుతం వారందరి పరిస్థితి ఎలా ఉంది? గాయాల పడిన వారి యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఎస్ రోహిత్,
అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర అంటేనే దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా వెళ్తుంటారు. ప్రధానంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అదే జనవరి 15 మకర సంక్రాంతిని పురస్కరించుకుని భక్తులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదన్నపేట చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఓ బస్సులో అయ్యప్ప స్వామి భక్తుల బృందం శబరిమలకి వెళ్తా ఉంది. పంబా నది తీరాన అంటే పంబాకు 15 కిలోమీటర్ల తీరంలో బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొనింది. ఈ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అదే చెట్టుని ఢీకొని బొల్తా పడకుండా చెట్టుని ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి భావించవచ్చు. అయ్యప్ప స్వామి భక్తులు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా అంటే డే అండ్ నైట్ ట్రావెల్ చేసేదాని వల్ల డ్రైవర్ కి రెస్ట్లెస్ కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి భక్తులు అయితే పాల్గొన్నారు. ఏ సమయంలో జరిగింది ఘటన? ఏ సమయంలో జరిగింది? ప్రస్తుతం ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజెంట్ వారందరిని ఎక్కడికి తరలించారు? అంటే ప్రధానంగా భక్తులు అంటే దాదాపు 28 మంది భక్తులు ఉన్నారు. దాంట్లో 22 మందికి గాయాలైనాయి, స్వల్ప గాయాలే. ఒక డ్రైవర్ మాత్రం రాజు అనే డ్రైవర్ మాత్రం ప్రమాదంలోనే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే మృతి చెందాడు. అయితే సో అర్లీ మార్నింగ్ 4-5 అవర్స్ మధ్యలో తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అయ్యప్ప స్వామి భక్తులు అయితే పేర్కొంటున్నారు. ఈ చెత్తగాతులందరినీ కూడా సమీపంలోని కొట్టాయం ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. అంటే డ్రైవర్ యొక్క అజాగ్రత్త వల్లనే ప్రధానంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అయ్యప్ప స్వామి భక్తులు అయితే పేర్కొంటున్నారు. పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పేసి భక్తులు అయితే ఊపిరి పీల్చుకునే పేర్కొంటున్నారు. రోహిత్. రైట్ రవి. సో మొత్తం మీద హైదరాబాద్ మాదన్నపేట ఉప్పర్గూడ నుంచి శబరికి బయలుదేరినటువంటి సుమారుగా 50 మంది అయ్యప్ప స్వాములు మార్గ మధ్యలో శబరికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఒక్కసారిగా ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో రైలింగ్ కి తగిలి బస్సు కాస్త లోయలో పడబోయింది. దీంతో ఒక చెట్టుకి అడ్డుకొని చెట్టుకు చాలా దగ్గరగా బస్సు వెళ్ళడంతో నొక్కిపెట్టినట్టు అయిపోయి సుమారుగా ముందున్నటువంటి డ్రైవర్ రాజు మరణించేశాడు ఆన్ ది స్పాట్లోనే. మరొక సుమారుగా 50 మంది అయ్యప్ప స్వాములకి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ప్రస్తుతం కొట్టాయం ప్రభుత్వ కాలేజీ సంబంధించి కొట్టాయం మెడికల్ కాలేజ్ తరలించినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా ప్రస్తుతం అక్కడ గాయాలకు చికిత్స అందిస్తున్నారు. సో అర్ధరాత్రి సమయంలో సుమారుగా రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటన కారణంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందంటే తెలుస్తోంది. అదొక లోయ ప్రాంతం కాబట్టి ఒకవేళ కనుక అక్కడ చెట్టుకి అడ్డుకోకపోయి ఉంటే, చెట్టే కనుక ఈ బస్సు కనుక అడ్డు లేకపోయి ఉంటే కనుక ఈ ప్రమాద తీవ్రత మరింతగా ఎక్కువగా ఉండేది. సో మనం చూస్తాం అక్కడ సహాయక చర్యలు చేపట్టేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. బస్సుని ఆ లోయలో నుంచి బయటకు తీసిన సందర్భంలో దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సో బస్సుని బయటికి తీసిన తర్వాత దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అర్ధరాత్రి సమయంలో ఆ ఘటన తర్వాత కొంతమంది అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఇతరత్ర వ్యక్తులు ఉన్నారు. వారంతా కూడా కొంత కాపాడే ప్రయత్నం చేశారు. అందరూ కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు. లేదంటే ప్రమాద తీవ్రత మరింతగా ఎక్కువగా ఉండేది. అప్పటికే స్పాట్లోకి పోలీసులు చేరుకొని కొన్ని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ డ్రైవర్ రాజు అప్పటికే సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో